ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని దాటుకుని ఈ స్థాయికి వచ్చి ఉంటాను. కరెక్టే, కానీ ఈసారి మీరు చేస్తున్న పోరాటం హోమ్ మినిస్టర్తో. అదే కాస్త టెన్షన్గా ఉంది. ఆ మినిస్టర్ మొండిదక్క. కావాలంటే తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి గెలవాలని ప్రయత్నిస్తుంది. కరెక్టే. మినిస్టర్ మీద గెలిచే దారి కూడా కనిపిస్తుంది. లాయర్స్తో మాట్లాడాను. వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్తో వస్తారు. చూద్దాం ఏమవుతుందో. ఆ మినిస్టర్ వల్ల ఇంకా మనం ఎన్ని కోల్పోవాలో అర్థం కావట్లేదు కేదార్. 25 ఏళ్ల క్రితం మా అమ్మ చావుకి కారణమైంది. మొన్న అనాథాశ్రమానికి మా అమ్మ పేరు పెట్టనివ్వకుండా ఆపి అవమానించింది. ఇప్పుడు వదిన కట్టబోయే కొత్త ఫ్యాక్టరీని ఆపుతుంది. మినిస్టర్ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తే కానీ అమ్మ మీద పడ్డ నింద తొలగిపోతు కేదార్. ఆ మినిస్టర్ తీసిన ప్రాణాలు, చేసిన నేరాల గురించి ప్రపంచానికి తెలిస్తేనే ఇన్స్పెక్టర్ కావ్య డ్యూటీని అమ్ముకోవడం వల్ల చనిపోలేదు, డ్యూటీ చేస్తూ న్యాయాన్ని కాపాడుతూ చనిపోయిందని అందరికీ తెలుస్తుంది. అవును దాత్రి, ఎలా అయినా మినిస్టర్ గురించి నిజాలు మనం కనిపెట్టాలి. ఇన్ని రోజులు మన జోలికి వచ్చింది కాబట్టే మనం ఊరుకున్నాం. ఇప్పుడు మినిస్టర్ అరాచకాలు మన ఇంటి వరకు వచ్చాయి. ఇప్పుడు కూడా మనం ఏం చేయకుండా ఇలాగే ఉంటే ఆ తర్వాత కాపాడుకోవడానికి కూడా మనకేం మిగలదు కేదార్. ఆ మినిస్టర్ పదవే ఆవిడ పొగరు. ముందు ఆవిడ్ని ఆ సీట్లో నుంచి దింపగలిగితే ఆవిడ చేసిన అక్రమాలన్నీ బయట పెట్టగలం. మీ అమ్మగారి కేసులో కూడా మనకి సాలిడ్ లీడ్ దొరకలేదు కదా దాత్రి. ఇప్పుడు కూడా మీనంతో చేతులు కలిపింది, కానీ ఏ సాక్ష్యం లేకుండా జాగ్రత్త పడుతుంది. కళ్ళ ముందే ఏదో క్లూ ఉందనిపిస్తుంది కేదార్. ఒకే ఒక్క క్లూ, అది కూడా దొరికితే మినిస్టర్ని పర్మనెంట్ గా జైల్లో ఉంచొచ్చు. మినిస్టర్ గతం వెతుక్కుంటూ వెళ్తేనే మనకి సాక్ష్యాలు దొరుకుతాయి. మినిస్టర్ గతం తెలిసిన వాళ్ళంటే ఎస్, ఒకరున్నారు కేదార్. ఎవరు దాత్రి? 25 ఏళ్ల ముందు తాయారు పని మనిషిగా పనిచేసిన ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ హెడ్ వాళ్ళ తమ్ముడు గంగాధర్ గారు. అతన్ని మనం ఎంక్వైరీ చేశాం కదా దాత్రి. మినిస్టర్ మీద కేసు ఫైల్ చేయగలిగే సాక్ష్యాలు ఏమీ లేవు కదా. లేవు కేదార్, కానీ ఇంకొకసారి అతనితో మాట్లాడితే మనకి హెల్ప్ అవుతుందేమో అనిపిస్తుంది.